బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సౌదీలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. సౌదీ అరేబియాను భారీ వర్షాలు వదలటం లేదు. భారీ వర్షాల కారణంగా చాలా ఏరియాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే పవిత్ర స్థలం మక్కాకు సైతం వరద పోటెత్తుతోంది. జద్దా, మదీనా, మక్కా ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రమాద ఘంటికలకు సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఎందుకంటే ఎడారి ప్రాంతంలో అకాల వర్షాలు ఒక్కసారిగా అతలాకుతలం చేస్తున్నాయి సౌదీ అరేబియాకు హెవీ రెయిన్ఫాల్, భారీ వర్ష సూచన జారీ చేస్తుంది అక్కడ వాతావరణ శాఖ. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కారు మబ్బులు పూర్తిగా కమ్మేసిన పరిస్థితి. దాంతోపాటు ఎక్కడ చూసినా నల్లటి మేఘాలు. ఒకసారి అక్కడ విజువల్స్ చూడండి, కాస్త ఆందోళన కలిగిస్తుంటాయి. ఎందుకంటే ఈదురుగాళ్లతో బీభత్సమైన వర్షాలు అక్కడ. ఈ కథనం కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సౌదీ అరేబియాను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఎయిర్పోర్టుల్లో అలాగే వివిధ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులను ఒకసారి చూడొచ్చు. ఒకసారి ఇందాక ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక ఐరన్ కంటైనర్ గాలికి ఎగిరెగిరి పడుతోంది. మీరు చూడొచ్చు, గత 2 రోజుల నుంచి ఇటువంటి పరిస్థితి. గత ఏడాది కూడా ఇటువంటి తీవ్ర వర్షాలని, వరదలని చవిచూస్తుంది సౌదీ అరేబియా. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతోంది. సౌదీలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గాలి దుమారం కావచ్చు, దాంతోపాటు ఈ వర్షాల ప్రభావానికి అక్కడ ఐరన్ కంటైనర్లు కూడా ఎగిరి పడుతున్నాయి. ఒకసారి ఆడియోతో సైతం చూద్దాం. Stand by, get all copy. We cannot move. All the MTULDs. لا إله إلا الله. يا الله ترحمنا، اللهم ارحمنا يا رب. والله مستوى المويه غير عادي. نزلت مويه في ساعتين أمطار كثيفة. تتصورون إنه సౌదీ అరేబియాను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రభావంతో కొన్ని లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్షలాది మంది ఇది ప్రభావం చూపించింది. మరి ముఖ్యంగా సౌదీ ప్రాంతంలోని మక్కా ప్రాంతంలో 4 మృతి చెందినట్టుగా గల్ఫ్ న్యూస్ వార్తా సంస్థ చెప్పడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా మీరు చూస్తే అక్కడ పరిస్థితి విమానాల్లో కావచ్చు, ఎయిర్పోర్ట్లో కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్లు అయితే మాత్రం ఎగిరెగిరి పడుతున్నాయి. సుడిగాలుల ధాటికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆ వాహనాలన్నీ గాలికి కొట్టుకుపోతున్న పరిస్థితి. 2-3 రోజులుగా ఇటువంటి పరిస్థితి ఉంది. కుండపోత వాన అక్కడ కంటిన్యూ అవుతోంది. సౌదీ అరేబియాని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ప్రజలను కాపాడేందుకు, ప్రజల్ని రక్షించేందుకు సహాయక చర్యలకు దిగింది. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అంచనా వేయడమే కాదు,
ఇక్కడ భారీ వర్షాలకు సంబంధించి వాటిని తట్టుకునేలా సీవరేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదు అంటూ కూడా ఒక చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలు వస్తే తట్టుకునేంత సిచ్యువేషన్లో లేదు అనేది ఒక చర్చ. ఇలా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. మీరు విజువల్స్ చూడొచ్చు, రోడ్ల మీద నిలిచిపోయింది. మరి ముఖ్యంగా ఉరుములు మెరుపులు వరదలతో అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి వెళ్ళాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. అక్కడ టెంపరేచర్ 9 డిగ్రీలకు పడిపోయింది. ఇంకా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తోంది. ఇప్పటికీ జనవరి 8కి సంబంధించి మాట్లాడుకుంటే జనవరి 8న వచ్చిన వరదలు మక్కాలో కావచ్చు, జద్దాలో కావచ్చు, అల్బహా కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. మక్కాలో అయితే మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం అక్కడ పడింది. సోషల్ మీడియాలో విజువల్స్ మీరు చూస్తున్నారు. వరదల్లో మునిగిపోయిన కార్లు, కొట్టుకుపోతున్న కార్లకు సంబంధించి మీరు చూశారు. నవంబర్లో ఒకసారి అక్కడ ఎటువంటి ప్రతికూల వాతావరణం ఎటువంటి భిన్నమైన మార్పులంటే నవంబర్లో మంచు కురిస్తుంది అక్కడ అల్ జాఫ్ ప్రాంతంలో కావచ్చు, దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్లో, అలాగే జనవరి, ఆఫ్కోర్స్ డిసెంబర్ ఎండింగ్ కూడా కాదు, ఎగ్జాక్ట్గా జనవరి స్టార్టింగ్లోని భారీ వర్షాలు కురిశాయి. ఏ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. మరి ముఖ్యంగా అల్పపీడన ప్రభావం ఇదంతా కూడా అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురిశాయి. ఇది వాతావరణ మార్పులకు నిదర్శనం అంటున్నారు పర్యావరణవేత్తలు. ఎందుకంటే ఇది ఎడారి ప్రాంతం, ఇక్కడ వర్షాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. చినుకు పడితే చాలు సంబరం అయితే అక్కడ. అటువంటి సిచ్యువేషన్లో భారీ వర్షాలు కురవడం, భారీ వర్షాలు అక్కడ ప్రజల జనజీవనాన్ని స్తంభింపజేశాయి. దాంతోపాటు అక్కడ సీవరేజ్ సిస్టమ్కి సంబంధించి క్వశ్చన్స్ని రైజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఫ్లడ్స్ అయితే సాధారణం కాదు అక్కడ. కానీ సౌదీ అరేబియాకు సంబంధించి నేషనల్ మెట్రలాజికల్ సెంటర్ ఏం చెప్తుందంటే రెడ్ అలర్ట్ మాత్రం కంటిన్యూ చేస్తోంది. ఎక్కడెక్కడంటే రెడ్ సీ కోస్ట్, ఎర్ర సముద్రం తీర ప్రాంతాలకు సంబంధించి అక్కడ రెడ్ అలర్ట్ను మాత్రం కంటిన్యూ చేస్తోంది. ప్రికాషనరీ మెజర్స్కి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చింది. దాంతోపాటు పబ్లిక్ స్పేసెస్కి సంబంధించి వాటిని మూసివేయడం జరిగింది. దాంతోపాటు స్కూల్స్కి సంబంధించి తూర్పు ప్రాంతంలోని రియాద్తో పాటు తూర్పు ప్రాంతానికి సంబంధించి మరికొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ క్లాసులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ. అంటే భద్రతా విభాగం కింద చెప్పుకోవచ్చు రాజుకు సంబంధించి. దాంట్లో ప్రముఖమైనది ఇది రెడ్ క్రెసెంట్ అథారిటీ. రెడ్ క్రెసెంట్ అథారిటీ కూడా తన ఆపరేషన్స్ని ఇంకా వేగవంతం చేసింది, విస్తరిస్తోంది. ఎందుకంటే హెల్త్ క్రైసిస్ వస్తుందేమో, అంటే హెల్త్ క్రైసిస్ అంటే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంబంధించి దారి తీయచ్చేమంటూ కూడా వరదల తర్వాత మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వాటిని తట్టుకునేందుకు అక్కడ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికీ ఆరోగ్య శాఖను కూడా రంగంలోకి దించినట్టుగా తెలుస్తోంది. దాదాపు 4 నెలలకు సంబంధించి 4 నెలల క్రితమే ఇటువంటి వార్తల గురించి మనం మాట్లాడుకున్నాం. మీకు గుర్తుందా? సహారా ఎడారి గురించి మనం మాట్లాడుకున్నాం. సహారా ఎడారిలో అలా వాటర్ వెళ్తూ సన్నగా ఒక పాయలా వెళ్తూ ఉంటుంది. ఒక చిన్న చిన్న మొక్కలు కూడా మనకు అక్కడ కనిపించాయి. సహారా ఎడారి గురించి మాట్లాడుకున్నాం. మీకు బాగా గుర్తుంటుంది, కొన్ని నెలల క్రితం, దాదాపు 4-5 నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం. అదిగో సహారా ఎడారికి సంబంధించి మాట్లాడుకున్న ప్రాంతంలో ఒక చిన్న పాయగా వెళుతున్న సందర్భం వరద నీటికి తార్కాణ ఉంది. సో అటువంటి సౌదీలో ఇప్పుడు భారీ వర్షాలు అక్కడ ప్రజల జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేసాయి. భారీ వర్షాలకు సౌదీ అరేబియా అతలకుతలమైంది. ఇటువంటి సిచ్యువేషన్స్ నుంచి త్వరగా కోలుకోవాలని యావత్ ప్రపంచం కూడా కోరుకుంటోంది. ఎందుకంటే సౌదీ అరేబియా దాదాపుగా 3-4 రోజుల నుంచి ఇటువంటి పరిస్థితి. ఇటు రెడ్ సీ ప్రాంతానికి సంబంధించి ఆ అలర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. ఒక్కసారి ఆ వాతావరణ ప్రభావం ఏ స్థాయిలో ఉంది, ఎలా ఉంది అనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ వాతావరణ ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇక్కడ రెడ్ సీకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు అర్థమవుతోంది. మరి ముఖ్యంగా సౌదీ అరేబియాకు సంబంధించి ఆ సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ ప్రభుత్వం వాటిని ఎదుర్కొనేందుకు
సిద్ధమవుతోంది, ప్రజల్ని సంసిద్ధం చేస్తోంది. Disaster. సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మక్కా మదీనా ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక అంటే ఎర్ర సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఉంది అని మాట్లాడుకుంటున్న తరుణంలో లో ప్రెషర్ అయితే మాత్రం మనకి దాదాపుగా మనకి అరేబియా సముద్రానికి సంబంధించి ఆ ఎఫెక్ట్తోనే కంటిన్యూ అవుతుందని మనకి అందుతున్న సమాచారం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మరి ముఖ్యంగా సౌదీకి సంబంధించి చాలా ప్రాంతాలకి అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ నార్మల్సీ అంటే సాధారణ స్థితికి వస్తుంది. కానీ గాలుల తీవ్రత మాత్రం కాస్త కనిపిస్తుందంటే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతం కాస్త సిచ్యువేషన్ ఎర్ర సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి కాస్త అల్లకల్లోలం అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. మరి ముఖ్యంగా ఎర్ర సముద్రంలోని మక్కా మదీనా ప్రాంతాలకు ఇంట్రెస్ట్గా అక్కడ ఏమవుతుందంటే కనుక ఇటు కరెక్ట్గా రెడ్ సీకి సంబంధించి ఇటు మక్కా మదీనా దగ్గర భారీ వర్షాలంటూ హై అలర్ట్ ఇచ్చింది అక్కడ వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు అక్కడ. మరి ముఖ్యంగా రెడ్ సీ కోస్ట్కి సంబంధించి అంటే ఎర్ర సముద్రం తీర ప్రాంతాలకు అలర్ట్నిచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం అక్కడ అలర్ట్ అయ్యి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు